ఎందుకంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, అది కూడా ఇంకా ఎట్ టు బి డెవలప్డ్, ఇంకా డెవలప్ కావాలి. సో అది నేను చెప్పేది, శాస్త్రాలను రూల్ అవుట్ చేయడం లేదు ఇది. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుండి, యుగాల నుండి శాస్త్రాలు మనకు ఘోషిస్తున్నాయి. శాస్త్రాలు ఉన్నదాన్ని సైన్స్ జస్ట్ ప్రూవింగ్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్. అంతెందుకు ఇప్పుడు భూమి నుండి సూర్యుడికి ఉన్న మధ్య దూరం ఎంత అన్న విషయాన్ని ఎప్పుడో మన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస్లో చెప్పబడ్డది. ఇన్ని యోజనాల దూరం ఉంటుందని హనుమాన్ చాలీస్లో చెప్పబడ్డది. హనుమాన్ చాలీస్ అంటే ఎప్పటిది? నిజంగా త్రేతాయుగం నుండి వచ్చిన మాట. సో త్రేతాయుగం నుండి మనకు వాల్మీకి రామాయణంలో ఇలాంటి విషయాలు ఉన్న విషయం. అది ఇప్పుడు లేటెస్ట్గా నాసా వాళ్ళు పరిశీలించి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఇంతే డిస్టెన్స్ ఉంటుందని ఇప్పుడు నాసా వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మన హిందువులు ఈ కావ్యంలో కూడా, మన హనుమాన్ చాలీసాలో కూడా ఇదే డిస్టెన్స్ ఉందని చెప్పారు. అంటే ఏంటి? శాస్త్రంలో ఉన్నదాన్ని ఇది అవును, శాస్త్రంలో ఉన్నది రైటు అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. అంతేగాని కొత్తగా చెప్పింది ఏం లేదు. శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పబడ్డది, శాస్త్రాలను రూల్ అవుట్ చేయడం లేదు. అలాగే రత్నధారణ కూడా శాస్త్రాల్లోనే చెప్పబడ్డది కాబట్టి నమ్మక తప్పదు. చరిత్ర చూసినా రత్నాలు మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని రాజులు మారాను ధరించేవారు. సో రీసెంట్గా గ్రేట్ అలెగ్జాండర్, నిజాం నవాబులు, అసలు ఒక రత్నం ధరించిన నవాబు కానీ, రాజు కానీ, ఒక ఎంపరర్ కానీ మనకు కనపడడు. ఎందుకంటే రత్నాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనము ఏదో రకంగా ఇప్పుడు జాతక రీత్యానో, గ్రహాల రీత్యానో మనం ఏదో రకంగా మనకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకునే అవకాశం వచ్చిందంటే రియలీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద శాస్త్రాస్. ఇప్పుడు మీకు ఈ మాత్రం అందుబాటులో మీకు వచ్చినందుకు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వేడ్ ఎవెన్ సమ్డే.